అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్లపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. స్టీల్ బ్రిడ్జ్ నాణ్యత లేదన్న అంబటి నిర్మాణ దశలో కుంగిపోయిందన్నారు. రోడ్ల పేరుతో కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. మరోవైపు అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు టీడీపీ నేతలు. వైసీపీ నేతల మానసిక స్థితి సరిగా లేదంటూ కౌంటర్ ఇచ్చారు. అమరావతి అంటేనే దోపిడీ అవినీతి అన్నట్టుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. సీడ్ యాక్సిస్ రోడ్ పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించడం ప్రపంచంలో ఎక్కడా చూడలేదన్న అంబటి రాంబాబు సీడ్ యాక్సిస్ రోడ్ పేరుతో అవినీతి జరిగిందన్న అనుమానంతో డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. 1519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు. కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు పెట్టడం చూశారా అని అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు రాని మాట నిజం, ఆయన ఎందుకు రాలేదో మాకు తెలియదు. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. అమరావతి అభివృద్ధి వైసీపీ నేతలకు కనపడడం లేదు గాని ప్రజలు చూస్తున్నారన్నారు. ప్రజా రాజధానిపై వైసీపీ విషం చిమ్ముతోందని, వైసీపీ మానసిక స్థితి సరిగా లేదన్నారు. సీడ్ యాక్సిస్ రోడ్ గురించి విమర్శలు చేయడం తగదన్నారు ఎరపతినేని. మానసికమైన తేడా ఉంది, అది ఆ జబ్బుడు కనుక్కోలేకపోతున్నారు డాక్టర్లు ఎవరు, అదే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మీద విషయం చిమ్మారు, ఇప్పుడు విషయం చెబుతున్నారు. కానీ అమరావతిలో ఏం జరుగుతుంది ఈరోజు అభివృద్ధి చూస్తున్నారు కదా మీడియా. నిన్న సీఎం గారు అంతా తిరిగి అమరావతి అభివృద్ధి మీడియాకి ఇచ్చారు. ఒక అద్భుతమైన రాజధాని అక్కడ కట్టుకుంటున్నారు. ఆ రాజధాని ఎవరిది? మాదా? 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకే అంది రాజధాని. అది అమరావతిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ విలాసవంతంగా ఎందుకు నిర్మించారన్న వైసీపీ విమర్శల్ని తిప్పికొట్టారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి. ఎమ్మెల్యేలు కూడా విజిటర్స్ వస్తారు, రాజధానికి వస్తారు, విజిటర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు, డ్రైవర్లు ఉంటారు. ఆ సౌకర్యం విలాసవంతం ఎలా అవుతుంది? అమరావతిపై వైసీపీ నేతలు ఏ ఒక్కరోజు పాజిటివ్ గా మాట్లాడలేదన్న టీడీపీ నేతలు అమరావతి నిర్మాణాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదన్నారు.